ఎస్ మ్యామ్, వెల్కమ్. ఈ 1 మంత్ ప్రోగ్రామ్కి స్వాగతం. మనం ఈరోజు అంటే జనరల్గా మనం ఇంతకుముందు అది ఏం బా ఎగ్జామ్స్ అప్పుడు చేసాం కదా లైవ్. అప్పుడు ఏం పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్పారు, మీరే కదా చెప్పింది. అంటే లైవ్లో స్టూడెంట్స్ లేనందుకు అంత క్లాస్ రెగ్యులర్ ఉన్నట్లు మజా లేదు సార్ అని చెప్పారు. ఆ రోజు చెప్పారులే, ఫొటోస్ తీయడానికి వచ్చినప్పుడు చెప్పారు. సో కాబట్టి ఇప్పుడు మీరున్నందుకన్నా ఆ లైవ్ కొంచెం ఎఫెక్టివ్ వచ్చేసిందేమో, ట్రై చేద్దాం. ఓకే. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ 1 మంత్ ఎయిమ్, మీరు కాలేజెస్లో ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ వచ్చినా మీరు అడాప్ట్ అవ్వగలరు, అదే మేజర్ ఎయిమ్. సో ఇక్కడ ఈ చాప్టర్స్ ఉన్నాయి చూసా, బేసిక్ మ్యాథమెటిక్స్ ఫర్ ఫిజిక్స్. ఈ ఒక్కొక్కటి అంటే ఇక్కడ మెన్షన్ చేసిన కొన్ని: కోఆర్డినేట్ జామెట్రీ, బేసిక్ కోఆర్డినేట్ సిస్టమ్, ట్రిగనామెట్రీ, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, వెక్టార్స్. ఇవన్నీ కూడా ఈ చాప్టర్స్ ఉన్నాయి సార్ మీ ఫస్ట్ ఇయర్ టోటల్ సిలబస్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఎ ప్లేన్, ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా అన్నీ, ఎవ్రీథింగ్. సింపుల్గా ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఒక మాస్ గురించి మాట్లాడుతుంది. ఊహించండి, ఇక్కడ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. అది ట్రైన్ వెళ్తుందని చెప్పని, ఏరోప్లేన్ వెళ్తుందని చెప్పని, కార్, ఇంకేదైనా కానీ చెప్పని, దాన్ని ఒక జస్ట్ మాస్ పార్టికల్ లాగా ట్రీట్ చేస్తాం. వి ట్రీట్ ఇట్ యాజ్ ఎ మాస్ పార్టికల్. ఒక మాస్ మూవ్ అవుతుంది అంటమంతే. సో అంటే ఈ కాన్సెప్ట్లో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అవుతున్నా, మోషన్ ఇన్ ఏ ప్లేన్ అవుతున్నా కూడా దాని గురించి ఎలా మనం డీల్ చేస్తున్నాము? జస్ట్ యాజ్ ఎ మాస్ పార్టికల్. అలా ఈ టోటల్ థింగ్స్ అన్నిట్లో ఇక్కడికి వస్తే కొంచెం టైటిల్ చూడు, కొంచెం డిఫరెంట్గా ఉంది. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అంటూ, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి ఒక సింపుల్ రాడ్ తీసుకున్న, ఆ రాడ్ మీద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పార్టికల్స్ని ఇమాజిన్ చేసుకొని అక్కడ రొటేషనల్ మోషన్ అయ్యేటప్పుడు నంబర్ ఆఫ్ డిఫరెంట్ మాసెస్ లాగా ట్రీట్ చేస్తాం. అందుకని సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అని చెప్తున్నాం. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఇక్కడి వరకు వచ్చేంత వరకు, అంటే 5th చాప్టర్ వరకు మనము ఆల్మోస్ట్ సింగిల్ పార్టికల్ లాగా డీల్ చేస్తూ వస్తాం. సపోజ్ గ్రావిటేషన్లో మనకు తెలుసు, మనం 9th క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. 2 మాసెస్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఏంటి, ఇంకా చేంజ్ అవుతుందా, వేరియబులా, ఇలాంటి ఎన్నో థింగ్స్ని అవి మాట్లాడే ముందు కూడా టోటల్ మాస్ ఆఫ్ ది ఎర్త్ని ఎలా చూస్తాం? జస్ట్ ఏ పాయింట్ మాస్. 6 × 10⁻24 kgs ఉంది మాస్ ఆఫ్ ఎర్త్. కానీ అంత మాస్ కూడా ఒకే ఒక పాయింట్ అంటాం, అంతే. జస్ట్ పాయింట్ అంటాం. అంటే అక్కడి వరకు ఏం డిస్కస్ చేస్తాం? అలాగే లాస్ ఆఫ్ మోషన్, అంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. అంటే ఇక్కడ న్యూటన్స్ లాస్ 3 లాస్ ఏవేవి ఉన్నాయో ఆ మాస్ పార్టికల్ ఎలా మూవ్ అవుతుందో చెప్పడానికి జస్ట్ ఏ మాస్ పార్టికల్, అది సిస్టమ్ ఒక కంబైన్డ్గా ఎన్ని ఉన్నా కూడా దాన్ని సింగిల్ పార్టికల్ లాగా ట్రీట్ చేసి దాన్ని సాల్వ్ చేయడానికి మనం వెళ్తాం. అలాంటి అజంప్షన్స్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా వెరీ అజ్యూమ్ చేసుకొని మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. లేదు అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే ఛాన్స్ ఉండదు. అర్థమవుతుందా? సో ట్రై టు అండర్స్టాండ్ ఇట్. అలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, దానికి ఇక్కడ మనకు వచ్చిన పాయింట్ ఏంటి? ఇక్కడ నెక్స్ట్ 6 వర్క్ పవర్ ఎనర్జీ. సో దీంట్లో ఒక డిఫరెంట్ వ్యూ చెప్పడానికి చాలా సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ మెషిన్స్ లేకపోతే ఇన్వెన్షన్స్, ఇంకా ఏదైనా కన్వర్షన్, ఇప్పుడు హ్యూమన్ లైఫ్ చాలా కంఫర్ట్గా ఉంది అని చెప్తున్నాము అంటే దానికి ఒక రీజన్ వర్క్ పవర్ ఎనర్జీ. దానివల్లే ఇదంతా అవుతుంది. కాబట్టి దాని విషయంలో మనం ఎక్కువ అటెన్షన్ చేసి వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఏంటి, అది చూడాలి. ఓకే. సో నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఇక్కడ సాలిడ్స్, ఫ్లూయిడ్స్
మ్యాటర్ అంటున్నాం. మ్యాటర్ అన్నప్పుడు ఇంకా అది రెండిట్లో ఏదైనా కాదు, అంటే సాలిడ్ కావచ్చు, ఫ్లూయిడ్ కావచ్చు, గ్యాసియస్ కూడా కావచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఈ ఈ సిస్టంలో మెకానికల్ ప్రాపర్టీస్ అంటే ఇక్కడ ఈ రెండింటి కేసులు సాలిడ్స్ మీద, ఫ్లూయిడ్స్ మీద మనం ఒక ఫోర్స్ అప్లై చేస్తాం, జస్ట్ ఫోర్స్ అప్లై చేస్తాం. ఫోర్స్ అప్లై చేస్తే సాలిడ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఫ్లూయిడ్ ఎలా బిహేవ్ చేస్తుంది, అంతే. ఇదే మేజర్ కాన్సెప్ట్. దాన్ని తెలుసుకోవడం కోసం 8-9 చాప్టర్స్. తర్వాత 10th చాప్టర్కి వెళ్తే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇక థర్మల్ అంటేనే మనకు అర్థమైపోతుంది, ఇట్ ఈస్ హీట్ ఎనర్జీ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. అంటే ఒక మ్యాటర్కి అది సాలిడ్ కావచ్చు, ఫ్లూయిడ్ కావచ్చు, గ్యాసియస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకని సింపుల్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, మ్యాటర్ అంటే మ్యాటర్కి హీట్ ఇచ్చేస్తే ఏమవుతుంది, ఎలా బిహేవ్ అవుతుంది, దీని గురించిన ఒక డిస్కషన్. మీరు ఏ కేటగిరీ ఇంజనీర్ అవ్వాలనుకున్నా కూడా ఇది ఒక బేసిక్ నాలెడ్జ్ అన్నమాట. ఇంజనీర్ అవ్వటానికి వాటి బేసిక్ థింగ్స్ నేర్చుకోవటం. మీరు ఐఐటీలో ఇంజనీర్ అవుతారా, ఎన్ఐటీలో ఇంజనీర్ అవుతారా, లేదా యూనివర్సిటీస్లో అవుతారా, అఫిలియేటెడ్లో అవుతారా, అటానమస్లో అవుతారా ఇంజనీర్స్, అది తర్వాత సంగతి. కానీ ఎక్కడ మీరు చదివినా ఇదే సిలబస్ కామన్, ఇదే సిలబస్ కామన్. సో ఇవి బేస్ అన్నమాట. నెక్స్ట్ థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ అంటే ఇదే హీట్ గురించే, మళ్ళీ హీట్ ఇన్ మోషన్. సో ఒక సిస్టమ్ని తయారు చేస్తున్నాము అంటే అది ఎలా వర్కౌట్ అవుతుంది, హీట్ బేస్డ్గా. సో మనం దాంట్లో కొన్ని బేసిక్ సైకిల్స్ ఉంటాయి. లైక్ రిఫ్రిజిరేటర్ ఉంది, వాటర్ గీజర్ ఉంది. ఎలా పనిచేస్తుంది, మనం ఇచ్చేదేమో స్విచ్ ఆన్ చేస్తున్నాం, హాట్ వాటర్ బయటకు వస్తుంది. వీటన్నిటిలో ప్రాసెస్ ఏం జరుగుతుంది, ఆ ప్రాసెస్ అన్నిటిని మనం సైకిల్గా డిస్కస్ చేయడానికి ఇక్కడ మనం ఈ థర్మోడైనమిక్స్ని చదవాలి. అక్కడ మనం చూస్తాం. జనరల్గా ఎఫిషియన్సీ అని మాట్లాడుతుంటాం ఇంతకుముందు వరకు. ఇక్కడికి వచ్చేసరికి కొత్త వర్డ్ సిఓపి అని మాట్లాడతాం, కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అంటే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు వస్తుందంటే, సపోజ్ మీరు డ్యాన్స్ ప్రోగ్రాంలలో చూస్తుంటే, అంటే టీవీలో డ్యాన్స్ ఇవి ఉంటాయి కదా, మీ ఎఫిషియన్సీ బాగుంది అని అప్రిషియేట్ చేయరు. జడ్జెస్ వాళ్ళు వీళ్ళు కూర్చున్నారు, మీ లెక్కనే ఒక 4 కూర్చుంటారు మైక్ పట్టుకొని. వాళ్ళు ఏం చెప్తుంటారు, ఏం బాగుంది అంటారు, మీ పర్ఫార్మెన్స్ బాగుందంట. పర్ఫార్మెన్స్ ఏంది, ఎఫిషియన్సీ అనొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా మార్కులు ఇస్తున్నారు 9/10, 7/10 అని. ఆ 7/10 ఎఫిషియన్సీ బాగుంది అని చెప్పొచ్చు కదా. పర్ఫార్మెన్స్ 7/10 అని ఎందుకు అంటారు, లేదా 9/10, 10/10 అని ఎందుకు అంటారు అంటే, ఇన్పుట్ అవుట్పుట్ వేరియింగ్ ఉంటే అప్పుడు కూడా కంపేర్ చేయాల్సి వస్తే దాన్ని పర్ఫార్మెన్స్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు మార్కులు వచ్చామనుకో, 24/25 అన్నా అనుకో, 24 ఏంటంటే మార్క్సే, 25 ఏంటంటే మార్క్సే. అదే నేను రోజుకి ఒక 8 hours పని చేశాను, 8,000 అంటాము. అంటే ఇది ఏ రకంగా పోలుస్తున్నావు, నేను వర్క్ చేసిందేమో అవర్స్, నువ్వు ఇచ్చేదేమో మనీ. నేను వర్క్ చేసింది అవర్స్లో, నువ్వు ఇస్తుంది మనీలో. కెన్ యూ గివ్ మీ అగైన్ బ్యాక్ టు జస్ట్ టైం? అది ఇవ్వలేవు. అలా ఇన్పుట్ అవుట్పుట్ డిఫరెంట్గా ఉంటే మనం కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తాం, సిఓపి, కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే. ఇది ఎలా ఉంటుంది దాని గురించి మళ్ళీ డిస్కషన్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఇప్పుడు ఒక బాటిల్ ఉంది, ఒక బాటిల్లో సిలిండర్, సపోజ్ ఇంటికి వచ్చే హెచ్పి గ్యాస్, ఓకే, పెట్రోలియం గ్యాస్ అనుకోండి, ఓకే, పెట్రోలియం ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. అక్కడ అది కాకుండా ఆక్సిజన్ ఉన్నింది అనుకోండి, సేమ్ 13 kg మాసే వస్తుందా అదే సిలిండర్లో? లేదు, దాని ప్లేస్లో నైట్రోజన్ ఫిల్ చేయాలి అనుకున్నాం, అదే సిలిండర్లో నైట్రోజన్ ఫిల్ చేయాలి అనుకున్నాం. 13 kg వస్తుందా నైట్రోజన్ కూడా? ఆక్సిజన్ కూడా 13 వస్తుందా? లిక్విఫైడ్ పెట్రోలియం ఎల్పిజి 13 వచ్చినట్టు ఇది కూడా అదే వస్తుందా? ఇంత క్లారిటీ దాన్ని డిసైడ్ చేయాలి అంటే మనం ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ని చదవాలి. అంటే గ్యాసెస్ బిహేవియర్ ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్న ప్రెషర్స్, డెన్సిటీ, వాల్యూమ్, వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని
స్ట్రెంగ్త్, సిలిండర్స్ వాటిని ఎలా డిజైన్ చేస్తాం దానిపై. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆసిలేషన్స్. ఇది మీకు నెక్స్ట్ సెకండ్ ఇయర్కి కూడా నెక్స్ట్ లీడ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వీటన్నిటిలో కూడా ఏం మాట్లాడుతున్నాం మళ్ళీ, ఇట్ ఈస్ మాస్, జస్ట్ ఎవ్రీవేర్ మాస్. నెక్స్ట్ ఆసిలేషన్స్ అంటే ఏం ఆసిలేట్ అవుతున్నట్టు మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారు, అది ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఒక స్ప్రింగ్ మాస్ సిస్టమ్ అని తీసుకుంటాం. ఒక స్ప్రింగ్కి ఒక మాస్ అటాచ్ చేసాం, అది ఆసిలేట్ అవుతుంది. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. లేదా సింపుల్ పెండులం మీరు ఊహించుకుంటే ఆసిలేషన్ చేసేటప్పుడు అక్కడ కూడా మళ్ళీ ఏమి యూజ్ చేస్తున్నారు, ఒక మాస్ అటాచ్ చేసాం ఒక స్ట్రింగ్కి, అది ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో అగైన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ జస్ట్ మాస్, బట్ దట్ మోషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రిమైనింగ్ మోషన్స్. ఇట్స్ డిఫరెంట్. ఓకే, సో నెక్స్ట్ కేసు వచ్చేసరికి వేవ్స్. ఈ వేవ్స్ టైప్స్ ఎలా ఉన్నాయి? ఓకే, సౌండ్ మనం విని ఉంటాం 8th క్లాస్లో 9th క్లాస్లో సౌండ్ లెసన్ వచ్చినప్పుడు. సౌండ్ వేవ్స్ ఫామ్లో లాంగిట్యూడినల్, ట్రాన్స్వర్స్ ఇలాంటి డిఫరెంట్ వేవ్స్ విని ఉంటాం. వాటిని ఇక్కడ ఎక్కువ స్టాండర్డ్గా మనం ఇంటర్మీడియట్లో నేర్చుకుంటాం. అంటే అక్కడ ఏంటి బేసిక్ అనేది కొన్ని వర్డ్స్ నేర్చుకుని ఉంటాం. యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్, ఇలాంటి ఒక వేవ్ లెంత్, వేవ్ నెంబర్, ఇట్లాంటివి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక వేవ్ని ఇంకో వేవ్ ఇంటర్ఫియర్ అవుతే ఏమొస్తుంది అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. ఇంటర్ఫియర్ అయితే ఏమవుతుందని డిస్కస్ చేస్తాం. ఆ ఎబిలిటీ మీకు ఇక్కడ క్లియర్గా వస్తుంది. ఇవన్నీ మీరు చేయాలి అంటే మీకు క్లారిటీ ఉండాల్సింది ఈ బేసిక్ మ్యాథమెటిక్స్. ఈ మ్యాథ్స్ క్లారిటీగా ఉంటే, ఈ మ్యాథ్స్ కాన్సెప్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్ ఫర్ ఫిజిక్స్ క్లారిటీగా ఉంటే, అప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఫస్ట్ ఇయర్ సిలబస్ మొత్తం మీకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా దాంట్లో ఏమేమి జరుగుతుందో మనం డిస్కస్ చేద్దాం. రైట్, కోఆర్డినేట్ జామెట్రీ. సో ఏం మీకు ఐడియా వస్తుంది? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే కోఆర్డినేట్ జామెట్రీ యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవడానికి. స్ప్రింగ్ ఉంది కదా, స్ప్రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్. అదే స్టీల్ని అలా ఆ షేప్లో, స్పైరల్ షేప్లో కాకుండా స్ట్రైట్గా ఉంచి లిఫ్ట్ కిందనో, సీట్ కిందనో, సోఫాలోనో ఉంటే ఊహించుకో. ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ అంతే జామెట్రీ. అంటే జామెట్రీ అంటే తెలుసు కదా, ఒక పర్టికులర్ షేప్. ఆ పర్టికులర్ షేప్ అలా ఉంటే దానికి అడ్వాంటేజ్. అది కాకుండా అది వేరేగా ఉంది అంటే దాని ప్రాపర్టీస్ మారిపోతాయి. అంటే ఇక్కడ థింగ్స్ మనం యూజ్ చేసే థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క ఇంపార్టెన్స్ దేని మీద డిపెండ్ అయింది? జామెట్రీ మీద డిపెండ్ అయింది. అయితే ఆ జామెట్రీ మీద డిపెండ్ అయిన థింగ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే కోఆర్డినేట్ జామెట్రీ వచ్చినప్పుడు అవి ఒక థింగ్స్ మనం ఊహించడం చాలా క్లియర్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక సిలిండర్. ఈ సిలిండర్లో మనం ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకుంటున్నాము అని అనగానే మీకు ఏరియా అనగానే ఎలా ఒక పాయింట్ గుర్తొస్తుంది, అది ఇంపార్టెంట్. ఏరియా అనగానే స్క్వేర్, రెక్టాంగిల్, లేకపోతే ట్రయాంగిల్, ఇలాంటి ఏదో ఒక ఇది చెప్పి ఏరియా అనగానే లేదా ప్రెషర్ కనుక్కోండి సిలిండర్లో అంటే ప్రెషర్ ఈక్వల్స్ ఫోర్స్ ఓవర్ ఏరియా తీసుకోవాలి. ఇప్పుడు కోఆర్డినేట్ జామెట్రీని యూజ్ చేసి నువ్వు నాకేం చెప్పాలంటే ప్రెషర్తో నువ్వు చెప్పేది తర్వాత సంగతి, ఫోర్స్ నీకు ఇక్కడ అవసరం లేదు, నాకు ఏరియా చెప్పు అంటున్నా. నువ్వు క్లారిటీగా ఒకే ఒక ఏరియా చెప్తావా? ఇక్కడ ఎన్ని ఏరియాస్ ఉన్నాయి? ఇక్కడ బాటమ్ ఒక ఏరియా ఉంది, టాప్లో ఒక ఏరియా ఉంది, ఇక్కడ ఇంకొక ఏరియా ఉంది. ఓకే, రెక్టాంగిల్ ఏరియా వస్తుంది. దీన్ని ర్యాపర్ని ఓపెన్ చేసి మీరు ఎక్స్పాండ్ చేస్తే ఒక రెక్టాంగులర్ ఏరియా వస్తుంది. అంటే నువ్వు దీన్ని ఒక సర్ఫేస్ డెవలప్మెంట్ చేస్తే
సర్ఫేస్ డెవలప్మెంట్ చేస్తే ఇలా ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇది వస్తుంది, సర్ఫేస్ ఇక్కడ చేస్తే సర్క్యులర్ షేప్ వస్తుంది. ఈ రెండిట్లలో ఏ ఏరియా తీసుకుంటావు? ప్రెషరే క్యాలిక్యులేట్ చేయాలి, సిలిండరే ఉంది, ఏరియా కావాలి. ఓకే, నాకు ప్రెషర్ కనుక్కోవాలి. ఇది ఒక 500 kgs ఉంది ఈ సిలిండరు, ఏరియా ఎంత అని అంటే ప్రెషర్ ఎంత అని అడుగుతుంటే, ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా అని చాలా చిన్న క్లాస్లోనే నేర్చుకున్నాం. కానీ ఈ ఏం ఏరియా తీసుకోవాలనే డౌట్ వస్తుందా రాదా? క్లారిటీ ఉందా? ఏ ఏరియా తీసుకోవాలో క్లారిటీ ఉందా? దానికోసమే ఇక్కడ మనం ఆ కోఆర్డినేట్ జామెట్రీ గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఓకేనా? బేస్ ఇప్పుడు అక్కడ ఏమొస్తుందంటే చూడు, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీకు 2 ఏరియాస్ని పరిచయం చేస్తున్నాయి ఈరోజు. ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ తీసుకొని కోఆర్డినేట్ సిస్టమ్ లాగా ఒక రెఫరెన్స్ యాక్సిస్ సిస్టమ్ పెట్టుకొని 2 ఏరియాస్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే లాటరల్ సర్ఫేస్ అంటాం, లీనియర్ సర్ఫేస్ అంటాం. లాటరల్, లీనియర్. ఓకే, సో ఆర్ నార్మల్ సర్ఫేస్, టాంజెన్షియల్ సర్ఫేస్ అలా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వెయిట్ ఏ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది? ఒకవేళ ఇది వర్టికల్గా నిలబడి ఉంటే కదా కండిషన్ చెప్పాలంటే, వర్టికల్గా నిలబడి ఉంటే నువ్వు ప్రెషర్ క్యాలిక్యులేట్ చేసేది మారిపోతుంది. లేదు ఈ సిలిండర్ హారిజాంటల్గా డ్రమ్ అంటే సిలిండర్ హారిజాంటల్ పెట్టినట్టు ఉంటే అప్పుడు ఏరియా ఏమొస్తుంది? ఇలా నేను రోల్ చేసినప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ సిలిండరు ఈ గ్రౌండ్తో ఏది టచ్లో ఉందో అదే కదా ఏరియా. గ్రౌండ్తో అది ఏ షేప్లో ఉండి ఉంటుంది? స్ట్రైట్ లైన్. లైన్కి ఏరియా చెప్పలేము కదా, ఓకే, చెప్పాలంటే నెగ్లిజిబుల్ ఏరియానా? లైన్ లాగే ఉంటుంది కాబట్టి నెగ్లిజిబుల్ ఏరియా అంటున్నాం. కానీ ఒకవేళ లైక్ ఒక టైర్ అనుకోండి, బస్ టైర్, ఇలా అది ఒక సర్క్యులర్లా అనిపించిన గ్రౌండ్లో అక్కడ ఈ థిక్నెస్ లాగా ఈ చిన్న థిక్నెస్ తీసుకొని ఇలా చిన్న థిక్నెస్ అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది సిలిండర్ ఉంటుంది కదా, లెంత్ ఆఫ్ ది ఆ చిన్నది ఒక 2 mm తీసుకున్నాను అనుకో, విడ్త్ ఒక జస్ట్ 2 mm, ఒక 3 mm తీసుకున్నాను, లెంత్ మాత్రం కన్సిడరబుల్ ఉంది. ఇప్పుడు స్మాల్ ఏరియాని ఏం తీసుకుంటాను నేను? L/B తీసుకొని ఆ బ్రెడ్త్ వచ్చేసి వెరీ స్మాల్ థింగ్ విచ్ ఈస్ ఇన్ కాంటాక్ట్ లైక్ వాట్ యూ సెడ్ నెగ్లిజిబుల్ లైక్ లైన్ అనేది తీసుకొని అది ఏరియా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. అలా ఏరియా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇక్కడ నువ్వేం చేయగలవు? ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయగలవు. అదర్వైజ్ ఈ సిలిండర్ ఇలాగే ఉంటే అప్పుడు ఏరియా నువ్వు ఏది తీసుకోవాలి? ఇది కదా ఏరియా తీసుకుంటావు. అప్పుడు ఏం ఫార్ములా యూజ్ చేస్తావు? A = πr² యూజ్ చేస్తావు. కరెక్టా? ఆర్ యు గెటింగ్? సో ఇక్కడ లీనియర్, లాటరల్ అంటున్నాం. ఇందులో ఈ 2 ఏరియాస్ తీసుకున్నప్పుడు నాకు ఒక ఏరియాని లైక్ లాటరల్ అనాలి, ఒక ఏరియాని లీనియర్ అనాలి. ఏది అంటామనే క్లారిటీ ఈరోజు అయిపోవాలి, అది చెప్పేది. సో అది క్లియర్ అయితే నీకు ఇందాక మనం డిస్కస్ చేసిన ఆ 14 చాప్టర్స్ అన్నిట్లలో ఎక్కడ ఈ వర్డ్ వచ్చినా, ఎస్పెషల్లీ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు స్ట్రెస్ స్ట్రెయిన్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సపోజ్ ఈ షేప్లో ఉన్న దీన్ని నేను ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఒక ఏరియాని ఎఫెక్ట్ అవుతుందా? రిమైనింగ్ ఏరియాస్ కూడా ఎఫెక్ట్ అవుతాయా? రిమైనింగ్ ఏరియాస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. రిమైనింగ్ ఏరియాస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ ఏరియా ఏ ఏరియా అది చెప్పాలి. అది లీనియరా, లాటరల్ అని చెప్పాలి. దట్స్ మై పాయింట్. ఆర్ యు గెటింగ్ ఇట్? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే, నువ్వు ఏ డైరెక్షన్లో నువ్వు కన్సిడర్ చేయాలనుకుంటున్నావో దాన్ని లీనియర్ అంటాము. నువ్వు ఏ డైరెక్షన్లో కన్సిడర్ చేద్దాం అనుకుంటున్నావు? ఇది వర్టికల్గా నిలబడింది సిలిండర్ కాబట్టి ఇప్పుడు బేస్, స్టాండ్ అయ్యే బేస్ ఏమంటున్నావు? సర్క్యులర్ అంటున్నావు. కాబట్టి నాకు ఈ ఏరియా ఏమవుతుంది? ఇప్పుడు లీనియర్ అవుతుంది.
దానికి పర్పెండిక్యులర్ ఉంటుంది కదా, దానికి పర్పెండిక్యులర్, ఇంకా వేరే డైరెక్షన్స్ లేవు, ఇంకా రెండే, లైక్ XY పర్పెండిక్యులర్, ఒక్కదానికోటి పర్పెండిక్యులర్. అలా ఉన్న ఆ ఏరియాని ఏం చెప్తున్నాం? లాటరల్ సర్ఫేస్ అంటాం. లాటరల్ సర్ఫేస్ అంటాం. ఒకటి లీనియర్ అయితే ఇంకొకటి లాటరల్. కానీ ఆల్వేస్ ఈ సర్కిలే లీనియర్ అవ్వాలా అంటే అవసరం లేదు. ఒకవేళ నా కేసు ఏదో అజంప్షన్ అవసరమై నేను రోల్ చేస్తూ నాకు ఈ ఏరియాని నాకు బేస్ అని నేను అనుకుంటే, నేను అనుకున్న అజంప్షన్ ఏ ఏరియా ఉందో దానికి 90 degreesలో ఉన్న ఏరియా ఏమవుతుంది? అది లాటరల్ అవుతుంది. యు గాట్ ద క్లారిటీ? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఫిక్స్డ్. అంటే ఇదే లాటరల్, ఇదే లీనియర్ ఫిక్స్డ్ కాదు. దట్ మే డిపెండ్ ఆన్ యూ. నువ్వు ఎలా తీసుకున్నావు దాన్ని బట్టి మారిపోతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఇలాగా దీన్ని బట్టి ఏం మారిపోయింది? ఇప్పుడు నువ్వు ఏ ఫార్ములా యూజ్ చేయడం మారిపోయింది, ప్రెషర్ కనుక్కోవడంలో ఏం మారింది? ఏరియా మారిపోయింది. ఏరియా మారిపోతే ఇక్కడ లెస్ ఏరియా వచ్చింది. ఈ కేసులో ప్రెషర్ ఏమవుతుంది? మోర్ అయిపోతుంది. ఈ ఏరియా తీసుకున్నంటే ఏరియా ఏమైంది? ఏరియా ఎక్కువ ఉంది కదా, ఇక్కడ ప్రెషర్ ఏమవుతుంది? లెస్ అయిపోతుంది. అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ ఊరికే సిలిండర్ వల్ల ప్రెషర్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అంటే మళ్ళీ అది మీనింగ్లెస్ క్వశ్చన్. అంటే నీకు అర్థం చేసుకునే కెపాసిటీ నీకు ఉందని చెప్పేలా నువ్వే క్వశ్చన్స్ అడగాలి. ఏ సిచ్యువేషన్లో, ఫ్రమ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. ఒకవేళ సిలిండర్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ గ్యాస్, మళ్ళీ అప్పుడు కూడా ఏం అడగవచ్చు? ఈజ్ ఇట్ ప్రెషర్ ఫ్రమ్ ద ఇన్సైడ్ ఆర్ ప్రెషర్ డ్యూ టు ద వెయిట్ ఆఫ్ సిలిండర్? ఎన్ని ఉన్నాయి క్వశ్చన్స్. అలా మీరు క్వశ్చన్ అంటే క్లాస్లో ప్రతిసారి అడగమని కాదు నా ఇంటెన్షన్. అట్లీస్ట్ నువ్వు చదువుతున్నప్పుడు నీకన్నా రావాలి, నేను ఏ ప్రెషర్ గురించి మాట్లాడుతున్నాను అని. అలా నువ్వు రీజనింగ్ చేసుకోగలిగేలా ఏమేమి రావాలి అంటే ఇక్కడ 3 things క్లారిటీ రావాలి. జామెట్రీ డిస్కస్ చేసినప్పుడు 3 things మైండ్లోకి రావాలి. ఆ 3 things ఏంటంటే, నెంబర్ 1 సర్కంఫరెన్స్, డిఫరెంట్ షేప్స్కి డిఫరెంట్ సర్కంఫరెన్స్. నెంబర్ 2 ఏరియా. నెంబర్ 3 వాల్యూమ్. ఈ 3 thingsని కరెక్ట్గా తీసుకోవడం రావాలి. ఇలా వాటికి ఫార్ములాస్ తెలిసి ఉండి వాటిని రైట్ అప్లికేషన్ చేసేలా ఒక నాలెడ్జ్ ఉండి ఉంటే నీకు కోఆర్డినేట్ జామెట్రీ మీద నీకు జస్ట్ ఒక ఐడియా ఉంది అని అర్థం. దాన్ని యూజ్ చేస్తావా? రైట్ ఆన్సర్ వస్తుందా నీకు ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు? ఇట్ డిపెండ్స్. దాన్ని ఇప్పుడు మనం చెప్పట్లేదు. కానీ ఇప్పుడు నీకు కోఆర్డినేట్ జామెట్రీ డిస్కస్ చేస్తున్నప్పుడు నీకు కావాల్సిన ఐడియా ఏంటంటే ఇది. ఏమేమి ఐడియా ఉండాలి? సర్కంఫరెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఏరియా ఎలా తీసుకుంటాం, వాల్యూమ్ ఎలా తీసుకుంటాం అనేది కావాలి. సో ఈ బేసిక్లో ఇందులో 1D 2D 3D అని నేను కనుక మ్యాచ్ చేయండి అని చెప్తే దేనికి మ్యాచ్ చేస్తారు చెప్పండి? ఇక్కడ నేను వాల్యూమ్, ఏరియా, సర్కంఫరెన్స్ అని మ్యాచ్ చేశాను. మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటున్నా. దేనికి మ్యాచ్ చేస్తారు చెప్పు? 1D సర్కంఫరెన్స్, రైట్? సీనా. నెక్స్ట్ 2D బి, నెక్స్ట్ ఏ. గెటింగ్? అప్పుడు యూనిట్స్ క్లారిటీ ఉంది కదా. 1D అంటే మనకు SI సిస్టంలో మీటర్లో వస్తుంది. నెక్స్ట్ 2D ఇది అంటే మీటర్ స్క్వేర్లో వస్తుంది. నెక్స్ట్ మీటర్ క్యూబ్లో వచ్చేస్తుంది. అంతే. ఈ క్లారిటీ ఉండడం కోసమే మనం కోఆర్డినేట్ జామెట్రీ ఒక క్లారిటీ ఉండాలి. జామెట్రీ ఆర్ గెటింగ్? అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కోసం నెక్స్ట్ బేసిక్ కోఆర్డినేట్ సిస్టమ్కి వెళ్దాం. కోఆర్డినేట్ సిస్టమ్ వెళ్ళడం అంటే ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ నుంచి హీట్ రిలీజ్ అవుతుంది అన్నాను. అది ఏం ఆబ్జెక్ట్ అంటే క్యూబ్ అంటున్నా. ఒక క్యూబ్ సర్ఫేస్ ఉంది. ఇది సో హాట్, చాలా వేడిగా ఉంది. దాన్ని ఐస్ క్యూబ్ లాగా అన్నమాట. ఇది చాలా హాట్గా ఉంది. దీన్ని అట్మాస్ఫియర్లో పెట్టేశా.
అట్మాస్ఫియర్లో పెట్టేశారు. ఇప్పుడు ఈ అట్మాస్ఫియర్ వల్ల ఏమవుతుంది అంటే హీట్ రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ హీట్ రిలీజ్ అయ్యే సిస్టమ్ ఇది ఒకటి తీసుకున్నాం. నెక్స్ట్ సిలిండ్రికల్గా ఇలాగ ఉన్న ఇదే బాక్స్, వాల్యూమ్ అయితే సేమ్, ఇది ఎంత వాల్యూమ్ ఉందో ఇది కూడా అంతే వాల్యూమ్ ఉంది. ఇమాజిన్ ఇట్. మీకు ఆ పాయింట్ అర్థమై ఉండాలి. ఇది వాల్యూమ్ ఎంత ఉందో ఇది వాల్యూమ్ అంటే ఇందులో వాటర్ ఎంత పడుతుందో ఇందులో కూడా వాటర్ అంతే పడుతుంది అని సింపుల్ లాజిక్. షేప్ డిఫరెంట్గా ఉన్నా కూడా వాల్యూమ్ అయితే సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమనుకుంటున్నామంటే ఈ రెండు కాకుండా ఒక స్పెరికల్ ఇందులో కూడా వాల్యూమ్ సేమ్, ఈ 3 వాల్యూమ్స్ సేమ్. ఇందులో హీట్ అనేది రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు నేనేం చెప్పాలి? ఏ డైరెక్షన్లో హీట్ వెళ్తుంది చెప్పాలి. అని చెప్పడానికి నేను ఏం చేస్తానంటే ఇందులో నేను యూజ్ చేసే సిస్టమ్ ఎక్స్ వై జెడ్ అని ఒక సిస్టమ్ని యూజ్ చేస్తాను. XYZ అని ఒక సిస్టమ్ని యూజ్ చేస్తాం. ఎక్స్ డైరెక్షన్లో ఏంటి హీట్, వై డైరెక్షన్లో హీట్ ఏంటి, జెడ్ డైరెక్షన్లో హీట్ ఏంటి అని యూజ్ చేస్తాం. అది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. ఏంటి? సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇందులో చూడండి అక్కడ 3 కూడా వెరీ షార్ప్ ఎడ్జెస్, క్యూబ్లో 3 కూడా షార్ప్ ఎడ్జెస్. కానీ ఇక్కడ వచ్చేసరికి ఒకటే లైక్ షార్ప్ ఫినిషింగ్ ఒకటే. ఒక సర్ఫేస్ ఎలా ఉంది? కర్వ్డ్ ఉంది. అప్పుడు అయినా కూడా ఇది 3D, 3 కూడా 3Dనే కదా. ఏది 2D కాదు, 3 కూడా 3Dనే. అయితే ఇక్కడ XYZ యూజ్ చేసినట్టే ఇక్కడ కూడా ఒక కోఆర్డినేట్ సిస్టమ్ కావాలి. దాన్ని సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటారు. ఇది వచ్చేసి కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటారు, ఆర్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ కూడా అంటారు. ఇది వచ్చేసి స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్. అంటే ఇది యాక్చువల్లీ గ్రాడ్యుయేషన్లో వస్తుంది, బట్ మీ ఇంటర్లో మోస్ట్లీ IIT సిలబస్లో మాత్రం ఇవి కవర్ అవుతాయి. ఇలాంటి సిస్టమ్ ఉంది అని. బట్ దాన్ని జస్ట్ డైరెక్ట్ ఈక్వేషన్స్ రాసి ఉంటారు, కానీ అది ఎలాగా వచ్చింది ఏంటి చేయాలంటే మీరు రెఫరెన్స్ కాపీ రెఫర్ చేయాల్సింది. బట్ సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ 3D ఉంది, ఇక్కడ 3D ఉంది, ఇక్కడ 3D ఉంది. కానీ ఇక్కడ 3 కూడా రెక్టిలీనియర్ స్ట్రైట్ లైన్ ఉండే ఎడ్జెస్ సర్ఫేసెస్ ఉన్నాయి. ఇక్కడ 1 మాత్రమే స్ట్రైట్ లైన్ ఉంటుంది. రెండవది ఇక మిగిలిన 2 మాత్రం ఒక కర్వ్డ్ ఉండి కాంపోనెంట్స్ ఫామ్ అవుతాయి. ఈ 3 ఇది వచ్చేసి మీరు ఎక్కడ R తీసుకున్నా R నుంచి ఒక స్పెరికల్ లాగా స్పియర్ అయిపోతుంది, డివైడ్ అయిపోతుంది, రిజాల్వ్ అవుతుంది కాంపోనెంట్స్. కాబట్టి ఇలాంటి ఒక సిస్టమ్ని ఏదో ఒక దాన్ని యూజ్ చేసినప్పుడు మీరు ఒక పొజిషన్ చెప్పాలి అంటే P పొజిషన్ X, Y, Z అని చెప్పాలి. ఏ సిస్టమ్ ఇది? ఫస్ట్ వన్. ఇప్పుడు ఇదే పాయింట్ అడ్రస్ చెప్పాలి దీంట్లో. X, పై, టీటా సంథింగ్ ఏదో. ఎందుకంటే ఇవి 2 వేరే. ఇది స్ట్రైట్ లైన్లో రావు. వాటిని రిజాల్వ్ చేసి ఈ టీటా టర్మ్స్లో వేరేలాగా చేయాలి. లేదు సార్ నేను XYలోనే రాసుకుంటానంటే రాసుకో. కానీ ఇక్కడ YZ అని నువ్వు రాసినా కూడా, ఇందులో నువ్వు YZ అని రాసినా కూడా నువ్వు ఫైనల్గా ఏం చేయాల్సి వస్తుందంటే Y ఈక్వల్స్ టు సమ్ టీటా కాంపోనెంట్, Z ఈక్వల్స్ సమ్ టీటా కాంపోనెంట్ అని రాయాల్సి వస్తుంది. రిజాల్వ్ చేసి అలా రాయాల్సి వస్తుంది. అంటే Y అనేది మళ్ళీ టీటా టర్మ్స్లోనే ఉంటుంది, Z కూడా ఒక టీటా టర్మ్స్లోనే ఉంటుంది, రిజాల్వ్ చేసింది ఉంటుంది. అలా నువ్వు రాయాల్సి వస్తుంది. కాబట్టి ఇది వేరే సిస్టమ్ అనమాట. అది ఏం సిస్టమ్ అంటున్నాం? సిలిండ్రికల్ సిస్టమ్ అంటున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్పెరికల్. అంటే ఇది 3D లాగా అలాగా ఉంటే, ఇప్పుడు ఎన్నిటికి మాత్రమే టీటా కాంపోనెంట్స్ లాగా వచ్చింది? మనకు 2నే వచ్చింది ఇక్కడ సిలిండ్రికల్లో.
కానీ ఇక్కడ 3 అలాగే వస్తాయి. ఎందుకంటే ఏది స్ట్రైట్గా లేదు, ఏది స్ట్రైట్ కాదు, అంత కర్వ్డ్ షేప్లోనే ఉంది. కాబట్టి మీరు పర్టిక్యులర్ థింగ్స్ యొక్క అడ్రస్ని డిసైడ్ చేయాలి అంటే ఇక్కడ 3 కూడా ఒకటి టీటా, ఒకటి పై, ఒకటి సై, ఏదో ఒకటి వేరే వేరే యాంగిల్స్తో మనం ఇండికేట్ చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ మ్యాక్సిమం లెవెల్ యాక్చువల్లీ వాట్ వీఆర్ డిస్కసింగ్. బట్ ఇంత లెవెల్ వరకు మీరు వెళ్తారా లేదా అనేది తర్వాత సంగతి. బట్ ఇక్కడ బేసిక్ కోఆర్డినేట్ సిస్టంలో అలా డిస్కస్ చేస్తున్నప్పుడు ఇది ఒక పాయింట్ని మనం చూసుకోవాలి. కోఆర్డినేట్ అడ్రస్ వెరిఫై చేయటానికి అలా చేస్తున్నప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఇలాంటి పాయింట్స్ అన్నీ 3Dలోనే మాట్లాడాం ఇంతవరకు కదా, 3Dలోనే మాట్లాడాం. ఇప్పుడు ఓన్లీ 1D 2Dలో చూసామనుకోండి, 1D 2Dలో చూసామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? సపోజ్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఎక్స్ వై తీసుకుంటున్నాను నేను. ఇది 1Dనా 2Dనా 3Dనా? 2D. సమ్ ఆబ్జెక్ట్ ఈజ్ హియర్, అక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయింది అన్నాడు. ఏ పొజిషన్ నుంచి బి పొజిషన్ మూవ్ అయింది అన్నాడు. వాట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ పొజిషన్? చేంజ్ ఆఫ్ పొజిషన్ అన్నాడు. సో ఇప్పుడు చేంజ్ ఆఫ్ పొజిషన్ అని చెప్పాలి అంటే దానికి ఒక సిస్టమ్ కావాలి, రెఫరెన్స్ సిస్టమ్ ఒకటి కావాలి. ఆ రెఫరెన్స్ సిస్టమ్ ఉంటేనే అది చేంజ్ అయ్యిందా లేదా అని చెప్తాం. ట్రైన్లో ఉన్న మనము ట్రైన్తోనే పోల్చుకుంటూ మనం పోతున్నాము అని అనుకోలేము. ట్రైన్ పోతుంటుంది, మనం పోతుంటాం. ట్రైన్లో ఉన్న కిటికీ దగ్గర నువ్వు ఉన్నావు, కిటికీ నీతోనే వస్తుంది. నువ్వేమనుకుంటావు అంటే నేనేం పోతలేను, నేను ఆడనే ఉన్నాను, పక్కకు చూడకపోతే. అంటే ఇప్పుడు రెఫరెన్స్ ఏంటి? నీ రెఫరెన్స్ ఏంటి? ట్రైన్ అనుకున్నావు. అక్కడ దాంతో పోలిస్తే నువ్వు ఎక్కడికి కదల్లా. కానీ అదే బయట ఉన్న ఎవరైనా చూసావనుకో, వాళ్ళని రెఫరెన్స్గా తీసుకొని నువ్వేం చెప్తున్నావు? నేను పొజిషన్ చేంజ్ అయినా అని చెప్తున్నావు. అంటే మోషన్లో ఉన్నాను, ఐఎమ్ నాట్ అట్ రెస్ట్ అని చెప్తున్నావు. దీనికి ఏమి కాన్సెప్ట్? అగైన్ ఇది. ఇప్పుడు దీన్ని ఎలా డిసైడ్ చేస్తాం? ఇది 2D అంటున్నాం కదా, ఏ అనేది x1, y1, ఇది సెకండ్ పాయింట్ కదా, x2, y2 డిసైడ్ చేస్తాం. పొజిషన్ చేంజ్ అయింది, ఓకే. ఆ పొజిషన్ చేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి అయిందంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము? పాయింట్ 2 దగ్గర ఉన్నది పొజిషన్ -.1 చేసేసి అప్పుడు ఇంకో పాయింట్ వస్తుంది, అది ఒక చేంజ్ని ఇండికేట్ చేస్తుంది. కరెక్టా? మళ్ళీ అది ఏమైనా ఇంక్లైన్డ్గా అయిందా? ఇంక్లైన్డ్తో వెళ్ళిందా? సమ్ ఇంక్లినేషన్తో వెళ్ళిందా? ఇంక్లినేషన్తో వెళ్ళింది. సో అప్పుడు కూడా మరి ఏం తీసుకోవాల్సి వస్తుంది? పొజిషన్ చేంజ్. ఇవన్నీ మీరు ఏ కాన్సెప్ట్లో మళ్ళీ డిస్కస్ చేస్తారంటే సెకండ్ చాప్టర్ ఉంది కదా, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. అవి ఇలాంటి ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్లో ప్రాబ్లం ఇచ్చినప్పుడు నీకు రియలాస్టిక్గా అది అర్థం అవ్వాలి అంటే నీకు కోఆర్డినేట్ సిస్టమ్ అర్థమై ఉండాలి. అండ్ ఆ తర్వాత అదే కోఆర్డినేట్ సిస్టమ్ని మళ్ళీ ఇక్కడ వెక్టార్స్ యూజ్ చేసి కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు అని మీకు ఒక ఐడియా ఉండి ఉంటుంది, రైట్? సో దాన్ని మళ్ళీ ఆ వెక్టార్స్ ఇచ్చాం మళ్ళీ మాట్లాడతాం. సో ఇది ఈ పాయింట్లో మనం డిస్కస్ చేసే ఒకటి. కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఇలా వాటి పొజిషన్స్ని, స్లోప్స్ని, ఏరియాస్ని, వీటిని కనుక్కోవడానికి మనం యూజ్ చేస్తాం. గెటింగ్? సో అంటే మీకు ఇందాక డిస్కస్ చేసిన 14 చాప్టర్స్లో ఎక్కడెక్కడ ప్రతి చాప్టర్లో ఇది అవసరం. ఎట్లా సార్? ఎందుకంటే గ్రాఫ్స్ ఇస్తాడు. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అంటాడు, వెలాసిటీ టైం అంటాడు, యాక్సలరేషన్ టైం అంటాడు, ఫోర్స్ యాక్సలరేషన్ అంటాడు, గ్రావిటేషన్, లేదా ఫోర్స్ రేడియస్ అంటాడు. ఇలా ప్రతి చోట నీకు ఒక ఈక్వేషన్ ఉంది అంటే వర్క్ పవర్ ఎనర్జీలో ఫోర్స్కి, డిస్ప్లేస్మెంట్కి గ్రాఫ్ గీస్తాడు. అప్పుడు నువ్వేం చేయడానికి నీకు కెపాసిటీ ఉండాలి, ఆ ఏరియా కనుక్కునే దానికి నాలెడ్జ్ ఉండాలి, స్లోప్ కనుక్కోవడానికి కూడా ఉంది, టోటల్ ఏరియా కనుక్కోవడానికి ఉండాలి. ఒకసారి పాజిటివ్ వస్తే ఏం చేయాలి, నెగిటివ్ వస్తే ఏం చేయాలి, టోటల్ని ఎలా చేయాలి, ఇది కూడా ఒక ఐడియా ఉండాలి. అలా చేయగలిగితేనే ఎవ్రీ చాప్టర్లో ఒక 20%, అట్లీస్ట్ 20% అడ్వాన్స్ థింగ్ డిస్కషన్ అప్పుడు ప్రతి చాప్టర్లో 20%
ఇవింత కాన్సెప్ట్స్ మీదనే ఉంటాయి. అడ్వాన్స్డ్ ప్రాబ్లం ఉన్నాయి మీ దగ్గర ఉన్న లెవెల్ 1 లెవెల్ 2 ఇలా లెవెల్ 3 పోయే కొద్దీ లెవెల్ పెరిగే కొద్దీ ఇంక వీటిలోంచి వస్తాయి. బిగినింగ్ లెవెల్స్లో డైరెక్ట్గా బేసిక్ డెఫినేషన్ నుంచి ఉండొచ్చు ప్రాబ్లం, కానీ టఫ్నెస్ పెరిగే కొద్దీ లెవెల్ 2, 3 నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు చేయాల్సిన ప్రాబ్లమ్స్ దేని నుంచి, ఇక్కడ ఉన్న ఈ వీటిలోంచి చేయాలి. అలా చేయగలిగినవే అడ్వాన్స్డ్గా చెప్పుకుంటాం. అంటే నీకు బేసిక్ పాయింట్ కంటే కూడా అడ్వాన్స్డ్గా అర్థం అవ్వాలంటే నీకు ఈ చాప్టర్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అర్థమైందా? ఇది కోఆర్డినేట్ జామెట్రీ. ఇక ట్రిగ్నామెట్రీలో ఎందుకు అవసరం ఏంటి అనేది చూసుకోవాలి. ఇక్కడ ఒకే ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తే ట్రిగ్నామెట్రీ మీకు వచ్చు, మీరు క్లారిటీ ఉన్నారు అని అనుకుని దాన్ని ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతాం, స్పీడ్గా వెళ్ళిపోతాం. సింపుల్. నేను అడిగే ఒకే క్వశ్చన్ ఏంటంటే, 2 ఫోర్సెస్ ఈక్వల్ ఉన్నాయి కానీ ఒరిజినల్లీ అవి ఈక్వల్ కాదు అని చెప్పొచ్చా? 2 ఫోర్సెస్ ఈక్వల్ ఉన్నాయి, 2 ఫోర్సెస్ మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ ఉన్నాయి, కానీ బేసిక్గా అవి ఈక్వల్గా లేవు అని చెప్పొచ్చా? ఐడియా వచ్చిందా? ఆపోజిట్. ఓకే, గుడ్. ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు. ఇంకా సో దట్స్ ద పాయింట్. అవి రిజాల్వ్ అయి ఉండొచ్చు. రిజాల్వ్ అయినప్పుడు ఈక్వల్ అయినంత మాత్రాన దాని ఒరిజినల్ కాంపోనెంట్ ఈక్వలా? సింపుల్ చూడు, XY తీసుకున్నా, మళ్ళీ నేను ఇట్లా రిజాల్వ్ అన్నారు కదా, ఇదే పాయింట్, ఇదే ఈ మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ ఈక్వల్, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ దీని ఒరిజినల్, దీని θ1, దీని θ2 వేరే కదా. కానీ అలాంగ్ X డైరెక్షన్ ఈ రెండు ఒకటేనా కదా? వాట్ ఈజ్ ద, ఇది ఏ అనుకుందాము, ఇది బి అనుకుందాం బా. ఇది X డైరెక్షన్లో మ్యాగ్నిట్యూడ్, ఇది Y డైరెక్షన్లో. ఓకే, ఇది Y డైరెక్షన్, ఇది Y. ఓకే, ఇక్కడ చూడు θ1కి ఉన్న కాంపోనెంట్స్ రెండు ఒకే లైన్ మీద ఉన్నాయి, కానీ Y డైరెక్షన్లో వెళ్ళేసరికి ఈ కాంపోనెంట్ ఇక్కడి వరకు ఉంది, ఈ కాంపోనెంట్ ఇక్కడి వరకు ఉంది. ఒరిజినల్ ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ ఏ. ఇప్పుడు ఏ ఈక్వల్స్ బి అని చెప్తామా? ఏ ఈక్వల్స్ బినా? బట్ ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ బి అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడు, ఏ వాల్యూని రాస్తే ఏమొస్తుందమ్మా? ఎక్స్లో ఏ కాస్ θ1 ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్? బి కాస్ θ2కి ఈక్వల్. అంటే ఏ కాస్ θ1 మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందో బి కాస్ θ2 కూడా అంతే ఉంది మ్యాగ్నిట్యూడ్. అంటే ఇక్కడ వరకు వస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ వాల్యూ. అదే వై వాల్యూలు అలా చూస్తున్నామా? అలా లేదు. ఏముంది ఇక్కడ? దీనికి చెప్పండి. ఏ సైన్ θ1, ఇది బి సైన్ θ2. ఇప్పుడు ఈ రెండు కాంపోనెంట్స్ ఒకటి కాదు, అప్పుడు ఏ ఈక్వల్స్ టు బి కూడా కాదు. మరి ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి ఎందుకు అనిపించింది? బికాస్ magnitude of A is not equals to magnitude of B. magnitude of A magnitude of B తో ఈక్వల్ కాదు కాబట్టి అలా ఎలా చెప్తున్నావు అంటే, ఓకే magnitude of X component of A magnitude, ఓకే X component of B magnitude ఈక్వలే, కానీ ఏ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ బి మ్యాగ్నిట్యూడ్ అనేది డిసైడ్ చేసింది ఎవరు? అలా చెప్పారా? ఇంకోలా చెప్పండి.
ఇంకోలా నేనే చెప్పానా? కాదు బాబు, అంటే అప్పుడప్పుడు కొంచెం స్పార్క్ చేయమని. మనం ఏ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం దాని పేరు ముందుకు తీసుకొస్తే అయిపోయింది. క్యా ట్రిగ్నామెట్రీ ఓ యాంగిల్ అయినా జరా అప్పుడప్పుడు హుషారుగా ఉండాలి. సో ట్రిగనామెట్రీ థీటా విల్ డిసైడ్ ద మ్యాగ్నిట్యూడ్, నో, డైరెక్షన్ ఈజ్ డిసైడింగ్. టీటాని ఏమని కూడా చెప్తున్నాం మనం, జనరల్ టీటా వాల్యూ, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, దట్స్ ఫిజిక్స్లో డైరెక్షన్ అంటే కూడా టీటా తీసుకుంటాం. అది బాగా గుర్తుపెట్టు. ఎస్పెషలీ వెక్టార్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ అంటాం కదా. డైరెక్షన్ అప్పుడు ఏంటంటే, డైరెక్షన్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇది ఒకటే కాదు, టీటా అని కూడా డైరెక్షన్ అనే అంటాం. అది బాగా గుర్తుపెట్టు. అంటే ఏం డిసైడ్ చేసింది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి అని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ట్రిగనామెట్రీ డిసైడ్ చేసింది అన్నాడు. అంటే టీటా డిసైడ్ చేసింది అన్నాడు. అంటే మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్గా కనిపించిన టీటాస్ సేమ్ ఉండకపోవచ్చు. అర్థం ఉందా? ఒకవేళ టీటా సేమ్ ఉన్న మ్యాగ్నిట్యూడ్స్ డిఫరెంట్ ఉండొచ్చా? ఉండొచ్చు. అప్పుడు ఏమి డిఫరెంట్ ఉండాలి? టీటా సేమ్ ఉన్నా మ్యాగ్నిట్యూడ్స్ డిఫరెంట్గా ఉన్నాయంటే అప్పుడు ఏం డిఫరెంట్ ఉండాలి? ఒరిజినల్ మ్యాగ్నిట్యూడ్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు 10 cos 30, 10 sin 30 సేమ్ కాదు కదా. లేదా 5 cos 30 రెండు ఒకటి కాదు కదా. డైరెక్షన్ సేమ్ ఉన్నా 5 cos 30 రెండు సేమ్ కాదు కదా. ఈ ఒరిజినల్ మ్యాగ్నిట్యూడ్ 10 ఉంది, ఇది 5 ఉంది. cos 30 వాల్యూస్ మల్టిప్లై చేసిందేమో నువ్వు సేమ్తో మల్టిప్లై చేస్తున్నావు, కానీ నీకేం రావట్లేదు, సేమ్ వాల్యూ రావట్లే, ఈ రెండింటికి ఒకటే వాల్యూ రావట్లా. అంటే ఈ దీన్ని ఎవరు డిసైడ్ చేశారు? ఇది థీటా వాల్యూ డిసైడ్ చేశారు. అంటే అలా ట్రిగనామెట్రీలో. అండ్ ఎస్పెషలీ వెరీ డేంజరస్ అండ్ హార్డ్ టాపిక్, డ్రై టాపిక్ ఇన్ ఫస్ట్ ఇయర్, ఆసిలేషన్స్ పోయినప్పుడు వాటిని డిసైడ్ చేసేదే టీటా. అందులో ఏం డిసైడ్ చేసినప్పుడు ఏం మాట్లాడుకోవాలి అంటే, విల్ యూ సే ఎనీ సింగిల్ వర్డ్ రిగార్డింగ్ ఇట్? సింగిల్ వర్డ్ ఏమైనా చెప్తారా? ఆసిలేషన్లో టీటా ఎలా కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పడానికి ఒక్క వర్డ్ చెప్పాలి. ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఎన్ని? మీరు మైక్లో మాట్లాడతారా? మైక్ కూడా పెట్టిన, ఛార్జింగ్ పెట్టి. 6 కొంచెం గట్టిగా మాట్లాడరా? దాంట్లో గట్టి వినిపిస్తా, మీరు నాకు కూడా వినపడద్దు, నేను కూడా వీడియోలో వెళ్ళి చూసుకోవాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నామో, 6 ఉన్నాయి కదా ట్రిగనామెట్రిక్ రేషియోస్. అందులో 2 చాలా టార్చ్ బేరర్స్ అన్నమాట. ఎవరు బా టార్చ్ బేరర్స్? తీసుకో, టార్చ్ బేరర్ అంటే మైక్ తీసుకోవాలా? ఏవి? సైన్ కాస్. ఆ రెండింటికి కలిపి కామన్గా ఒక నేమ్ చెప్పొచ్చు. ఏమది? హుస్సేన్ ఏంద్రా? హార్మోనిక్ రా, हार्मोनिक बोले तो क्या? రిపీటెడ్. సైకిల్ తెలుసు కదా, ఇక్కడ సైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, సైకిల్స్ ఎలా ప్రొసీడ్ అవుతాయి, వాల్యూస్ ఇలా 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 మనం చూస్తాం. కాజ్లో ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది, ఏంటి ఇలా చూసుకుంటాం. మరి సైను కాజ్ తీసుకున్న మాత్రమే కాదు, ఇక మిగిలిన వాటిని పట్టించుకో. మళ్ళీ అంటే పట్టించుకోమంటే యూజ్ చేయమని కాదు, మనకి బేసిక్ ఐడియా ఉండాలి, ఏది దేనికి రెసిప్రోకల్ అనే ఐడియా ఉండాలి. కానీ ఈ రెండింటిని ఆసిలేషన్స్లో ఎందుకు యూజ్ చేస్తాం? ఆసిలేషన్స్ అనే చాప్టర్లో బేసిక్గా ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఎనీ ఐడియా ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఎనీ ఐడియా? ఇవి రిపీటెడ్ కదా,
సింపుల్ హార్మోనిక్ మోషన్లో మనం ఒక సింపుల్ పెండులంని ఆసిలేట్ అవుతుంది అని చెప్తున్నామంటే ఇది రిపీటెడ్గా అదే పొజిషన్స్ని క్రాస్ అవుతుందా లేదా? వచ్చిన పొజిషన్ మళ్ళీ వెళ్ళటం మళ్ళీ రావటం అవుతుందా లేదా? రిపీటెడ్గా అలా రిపీట్ అవుతున్నందుకు ఈ సైకిల్ కూడా రిపీట్ అవుతుందా లేదా? అందుకని దీన్ని అలా కోరిలేట్ చేసి హార్మోనిక్ అంటే రిపీట్ అన్నమాట. రిపీట్ అయ్యే ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ సైన్ కాజ్లలో ఉంటాయి. రిమైనింగ్ ఫంక్షన్స్ తీసుకో అంటే వీటి రెసిప్రోకల్స్ కూడా ఇంక ఇది హార్మోనిక్ రిపీటెడ్ అయ్యాయంటే వీటి రెసిప్రోకల్స్ కూడా రిపీట్ అవుతాయి కదా. కాబట్టి ఏమవుతుంది, రెసిప్రోకేట్ అవుతుంది అంతేగాని రిపీట్ అయితే అవుతుంది. కానీ ఇంక ఇది తెలిసినప్పుడు మళ్ళీ దానికి వెళ్ళడం ఎందుకు, రెసిప్రోకేట్ దగ్గరికి. ఈ రెండింటితోనే మనం అండర్స్టాండ్ చేసుకోవడం ట్రై చేస్తాం. కానీ ట్యాన్ కాట్ని మాత్రం తీసుకోం. బికాస్ ట్యాన్ ఫంక్షన్ అనేది ఏంటి, హార్మోనిక్ కాదు, అది రిపీట్ అవ్వదు. ఒక ఎండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. దానికి గ్రాఫ్ ఎలా వస్తుంది, ఇలా తీసుకొని ఇలా వచ్చి ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇలా ఇలా వెళ్ళిపోతుంది. ఇది ఇటే పోతుంది, ఇది ఇటే పోతుంది, రిపీట్ అవ్వదు. కాబట్టి ఇది ఏ ఫంక్షన్లో, ఇది ట్యాన్ టీటా ఫంక్షన్లో. ట్యాన్ టీటా ఫంక్షన్లో ఇలా వస్తుంది కాబట్టి మనం దీన్ని హార్మోనిక్ కేస్గా మనం స్టడీ చేయము. దీన్ని ఏ చాప్టర్లో మనం అక్కడ ఆసిలేషన్లో తీసుకోము అని చెప్తున్నాం. వేవ్స్ వచ్చినప్పుడు కూడా వేవ్స్ అనేవి కూడా రిపీటెడ్ కదా, వేవ్స్ అనేవి కూడా రిపీటెడ్. మళ్ళీ వేవ్ ఫంక్షన్ అక్కడ కూడా హార్మోనిక్ వచ్చేస్తే అగైన్ వీఆర్ గోయింగ్ టు యూస్ ట్రిగనోమెట్రిక్ కాన్సెప్ట్ వెరీ వైడ్లీ, చాలా వైడ్గా యూజ్ చేస్తాం. అక్కడ అవి రాకపోతే ఇప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫార్ములాస్ ఉంటాయి కదా, ఐడెంటిటీస్ కానీ, ఓకే, సో యాంగిల్స్ డివైడ్ చేయడం కానీ, లేకపోతే సైన్ ఏ ప్లస్ బి ప్లస్ ఆర్ సైన్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ ప్లస్ బి, ఇట్లా ఫార్ములాస్ ఉంటాయి కదా, వాటిని 2 సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి, ఇట్లా ఫార్ములాస్ అన్నిటినీ వాటిని ఎలా యూజ్ చేస్తున్నాము, అది ఎందుకు యూజ్ చేస్తున్నాము అనే ప్రతి ఫార్ములా దగ్గర కొంచెం ఆగాలి. అలా చేస్తేనే మనం ఫిజిక్స్లో దాన్ని ఎలా యూజ్ చేస్తామో మీకు అర్థమవుతుంది. అట్లీస్ట్ డెరివేషన్ పార్ట్స్లలోనే ఇవి ఒక క్లారిటీ వస్తుంది. డెరివేషన్ పార్ట్ అది చాలా చాలా ఇంపార్టెంట్. గెటింగ్ ఓకే, సో దాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్. ఇప్పుడు ఇది ట్రిగనోమెట్రీ ఫంక్షన్స్ వాటి ఈక్వేషన్స్. ఇప్పుడు సైన్ థీటా అంటే ఏంటి, కాస్ థీటా అంటే ఏంటి అవి చెప్పాలా? కాదు కదా, అసలే మీరు 10th మంచిగా మార్క్స్ పాస్ అయినారు కాబట్టి మంచిగా వచ్చి ఉంటాయి ఆ ట్రిగనోమెట్రీ ఇది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది ఒక రిఫ్రెష్ చేస్తూ ఇది ఎలా మనకు ఫిజిక్స్లో యూజ్ అని మాట్లాడుకోవడానికి మనం మాట్లాడుతున్నాం అంతే. ఇది ఆ బేసిక్ పాయింట్ని మనం డిస్కస్ చేయడం కాదు. ఓకే, ఆఫ్టర్ 10 minutes బ్రేక్ అగైన్ వీ విల్ సిట్. ఈ 3 things మనం మళ్ళీ బ్రేక్ తర్వాత మాట్లాడతాం. వీ కెన్ టేక్ బ్రేక్ ఫర్ ఫ్యూ minutes. ఓకే.